ఆత్మ సంప్రేరితం అంటే ఏమిటి? ఆత్మ సంప్రేరిత. ఆత్మ స్వయంగా సంప్రేరితమా? ఆత్మ మాయోపాధితో కూడినటువంటి ఈశ్వరుడితో సంప్రేరితం. కాబట్టి ఆత్మయగు పరమేశ్వరుడిచే ప్రేరేపించబడుతున్న దూతో వివేకో నామనామత. ఆ ఆత్మ అయినటువంటిది ఎవరి చేత ప్రేరేపించబడుతుంది అంటే వివేకమనే దూత ఆయనకి ప్రేరేపింపబడుతుంది. ప్రేరేపింపబడి సదానంద రూప. ఇక సదానంద రూపుడైనటువంటి అధికారి యొక్క హృదయ గృహంలో ప్రవేశించి ఆకాశమందు చంద్రుని వలె ఆతస్థితి కలిగి ఉండును. ఏమర్థమైంది? కాబట్టి ఈ ఆత్మయుగు పరమేశ్వరుని చేస్తూ ప్రేరేపించినటువంటిది అంటే ఇక్కడ ఏమిటి మనకి అర్థం అంటే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం ఏమిటి చివర అద్వైతం అయిందా? ఈశ్వరుని అనుగ్రహం చేత ప్రేరేపడినటువంటి అద్వైత వాసనాన్ని వివేకం అనే దూత అనమాట. ఆ వివేకం అనే దూత ఎప్పుడైతే మనకి ఉదయపోయాడో సదానందం అన్నటువంటి అధికారి యొక్క హృదయంలో ఆకాశమందు చంద్రుడు అనే చక్కగా ప్రకాశింపబడుతున్నాడు అన్నటువంటి ఒక ఉదాహరణను మనకి చక్కగా అందించారన్నమాట. ఈ ప్రకారముగా అందుకోసం దదాతి ఏతన్మహాబుద్ధే నిర్వాణం పరమేశ్వర ఆత్మిశం పరమయ చిరం భక్త్యా ప్రసాదితః. శ్రీరామచంద్ర పరమేశ్వరుడు అహర్నిశం అంటే ఎల్లప్పుడూ పరమ భక్తితో చిరకాలము ధ్యానింపబడిన వారి. ఏమిటి ఇక్కడ మనకంటే ఎవరైతే ఆ భగవంతుని చక్కగా అతన్ని చిరకాలం ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటుంటారో అటువంటి వారికి ఆయన ఏమవుతాడు? ప్రసన్నుడు అవుతాడు. వారు ప్రసన్నుడు ఏమిస్తారు? నిర్వాణ పదస్య ఆ నిర్వాణ పదాన్ని మంజుడికి ఇస్తున్నారు. నిర్వాణ పదాన్ని ఇస్తున్నారు. అయితే శ్రీరాముడు అడుగుతున్నారు ఈశ్వర కో మునిశ్రేష్ట కథం భక్త్యా ప్రసాద్యతే ఏతన్మే తత్వతో బ్రూహి సర్వతత్వవిదాం వరా. ఈశ్వరుడు మానవునికి నిర్వాణ పదాన్ని ఇస్తుని చెప్పినాడు. సరే, అయితే నిర్వాణ పదాన్ని ఇచ్చినటువంటి వాడిన కహ ఈశ్వర, ఈశ్వరుడు అనగా ఎవరు అంటున్నారు. అర్థమైందా? ఎవరు ఈశ్వరుడు? ఇక అతడు భక్తితే ఏ విధంగా ప్రసన్న అవుతాడు? ఈ విషయాన్ని చక్కగా నాకు తెలియచేయాలని అప్పుడు అంటున్నాడు నేను. శ్రీ వశిష్ఠ ఉవాచ ఈశ్వర నమఃబుద్ధే దూరేణ సుదుర్లభ మహాబోధమయీకాత్మ స్వాత్మైవ పరమేశ్వర. ఈశ్వరుడు అనగానే ఆయనకి ఆయన ఎక్కడ ఉంటారో, కాశీలో ఉంటారో, లేకపోతే మానవ సరోవరంలో ఉంటారో, లేకపోతే ముక్తినాథులో ఉంటారో, లేకపోతే ఎక్కడ నేపాల్ కాశ్మీర్ పశుపతి దేవాలయ మందిరంలో ఉంటారో అనుకున్నాడు. ఎవరు? శ్రీరామ్ అనుకోని అంటున్నాడు. ఈశ్వర కహ, ఎవరే ఈశ్వరుడు అంటే ఈయనంటున్నాడు మహాబుద్ధే, నువ్వు చాలా బుద్ధిమంతుడవయ్యా ఏమంటారు అని. నూరే ఈశ్వర, ఈశ్వరుడు దూరంగా లేదు. ఇంకా అంటున్నాడు నదుర్లభ, అతను మాత్రం దుర్లభుడు అంటే కష్టసాధ్యమే దొరికేవాడేమి ఏమిటి సులభంగానే
లభించేవారు. మహాబోధమయిగా, మహాబోధమయం అంటే జ్ఞానమయం, గొప్పదైనటువంటి జ్ఞానమయంగా ఉన్న ఏకరూపంగా ఉన్న స్వాత్మయే పరమేశ్వరుడు. అయిందా? ఎంత తేలికే చెప్పేసినారు ఆయన. ఈశ్వరుడే. మరి మన ఈశ్వరికి అన్ని అత్యాచారాలు చేస్తూ ఉంటుంటాం, అన్ని చేస్తూ ఉంటుంటాం, లక్ష బిల్వపూర్తులు పత్రులు చేస్తుంటాం, లక్ష కుంకుమార్చనలు చేస్తూ ఉంటుంటాం. ఇవన్నీ ఉంటున్నాయి లేదా? మరి ఇప్పుడు ఆయన చెప్పారు ఎందుకు మరి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికి తదంతరస్య సర్వస్య తద్ సర్వస్యాస్య వాక్యత. ఈశ్వరుడు అంటే ఈశావాసత్వం చెప్పింది. తదేజతి ఏదృకంపనే నా చవతి అది చెరుపులేదు. తన్నైజతి తత్ దాన్ని చెరిపించేసిన వాడు కూడా తద్దూరే దూరం ఉండి దగ్గరగా ఉంది. మరి దూరం దగ్గర వస్తూ ఉంటారంటే ఏ వస్తువు చెబుతున్నారో ఆ వస్తువు ఇక్కడ ఉన్నదంటే దూరం అంటే ఒప్పుకుంటామా? దగ్గర ఉండి ఈ ఆత్మ ఏమిటి దూరం అంటే చెప్తారన్నమాట. అర్థమైందా? ఈ ఆత్మ దూరం అంటే చెప్తున్నారు. ఎవరికి దూరము? అజ్ఞానులకి దూరం అన్నమాట. ప్రయత్నించే జ్ఞానులకి ఇంకే అన్నమాట. అర్థమైందా? తూరే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నమే చేయనటువంటి వాళ్ళకి కొన్ని ఎన్ని జన్మలో మనం చెప్పలేము అంత దూరం, ఎన్ని లక్షల కిలోమీటర్లో చెప్పలేము అంత దూరం. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మాత్రం అందరికీ ఆ ప్రకారంగా చెప్తున్నాను. ఆయన దూరే నా దూరంగా లేదు. మరి మనం పొందడానికి దూరంగా ఉంటే కదా కష్టం చెప్పండి. ఎక్కడైనా అమ్మరాని వస్తువు ఉంటే అదేమి దానివల్ల కష్టమే. ఇది అమ్మరాని వస్తువా? అయితే మనకి దగ్గరే ఉన్న వస్తువు మీద పక్కనే ఉన్నవాడు గొప్పవాడైనా ఆయన మీద విశ్వాసం ఉండదు. ఇంకెక్కడో అడవిలో ఉన్నవాడి మీద ఉంటుంది. అర్థమైందా? అంతేనా? ఆ ప్రకారంగా ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి తీరి పళ్ళు ఇచ్చినా అది మహామేరుగా తెచ్చుకుంటారు అంతే చెప్తారు. అందుకని అలాగే మనకి దగ్గరలో ఉంది అంటే ఆత్మ. అందుచేత మనకి దీని సంగతి ఏమి దగ్గరలో ఉంది తెలియదు. అందుకని ఆ ప్రకారంగా ఈ దుర్లభమైనటువంటిది కాదు. మరి ఇంకేమిటయా? మహాబోధమైంది గొప్పదైనటువంటి జ్ఞానమయమే ఆత్మ. ఆ జ్ఞానమయ రూపం, ఆ రూపం ఏకరూపం, అదే స్వాత్మ. తన యొక్క అదే స్వాత్మ, ఆత్మయే పరమేశ్వరుడు. ఇంకెక్కడ పరమేశ్వరుడు తీసుకున్నా లేదు. తస్మై సర్వం తతర్వం సర్వం సర్వతర్మయో నిత్యం తస్మై సర్వాత్మని నమః. తస్మై సర్వం ఏం చెప్తున్నారు? తస్మై ఆ స్వాత్మరూపమైనది పరమేశ్వరుని కొరకే సర్వం ఈ సంవత్సరం అయి ఉన్నది. అర్థమైంది కదా? ఇంకా సర్వతస్య సహా తస్మై సర్వం తతఃసర్వం అతని కోసం ఇదంతా ఉంది, ఇదంతా అతనే. ఇక సర్వతః మరి సమస్తం కూడా అతని నుండి ఆవిర్భావం. అతని ఈ సమస్తమున్న అయి ఉన్నాయి. ఈ సమస్తం ఎవరై ఉన్నాడు? ఇక అయి ఉన్నదే కాదు, సోంతర్సర్వమయో అంతర్బహిష్ట లోకానే బయట. అందుచేత ఈ ప్రకారముగా అట్టి పరమాత్మశ్వరుడు పరమేశ్వరుడికి నమస్కారం అంటున్నాడు. ఎవరు? వశిష్ఠ మహా చెప్తున్నారు. ఈ నమస్కారం పెట్టారు ఆయన కూడా.
ఎవరు? గజేంద్రుడు కూడా. ఎవని తేజనించు జగమెవనిలో పలనుండు లీనమై ఎవని ఎందుందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవడు అనాది మధ్యలయువారెవడు సర్వము తానైన వారెవడు వాని ఆత్మభవుని ఈశ్వరుడే. మరి కాబట్టి ఇది ఈ భావన అనేది చాలా గొప్పది. ఈ భావన అనేది ఎందుకంటే చాలా గొప్పది అన్నమాట. అందుచేత అతి పరమేశ్వరుడి నమస్కారాన్ని చెబుతున్నారు. ప్రసన్న మహాదేవ స్వయమాత్మా మహేశ్వర బోధాయ ప్రేరయత్యాసు దూతం పూతం సువేహితై. ప్రసన్న స మహాదేవ అయింది కదా. ఆ మహాదేవుడు జీవుని యొక్క సుకృతి విశేషముల చేత ప్రసన్నుడే ఉంటాడు. మరి ఆ మహాదేవుడు బోధాయ ఆత్మజ్ఞాన ప్రాప్తికి సంబంధించిన జ్ఞానం కొరకు ఒక పవిత్రుడు దూతను ప్రేరేపిస్తాడు. ఆ దూత పేరేం పేరు? వివేకము. అర్థమైంది కదా. అటువంటి దూతను మనకి ప్రేరేపిస్తారు భగవంతుడు. సయేష వాసనాత్మానం చిత్తం బోధయతి క్రమాతో సంసార సాగరాధత్మా తారయతి అవివేకినం. ఆ దూత ఏం చేస్తాడు తెలుసా? ఏ దూత? వివేకి అనే దూత ఏం చేస్తాడు? అవివేకమైనటువంటి వాసనా రూపమైనటువంటి ఏదో ఆ సంసార సముద్రం నుండి ఆయన దాటించేస్తాడు. ఏం చేస్తాడు? అది అన్నమాట. బోధాత్మైషో అంతరాత్మైవ పరమ పరమేశ్వర అస్యైవ చ వాచకో నామ ప్రణవో వేద సమ్మతః. బోధ ఆత్మ ఏష అంతరాత్మయ. ఈ అంతరాత్మ ఉన్నటువంటి ఏష ఈ బోధ స్వరూపమైనటువంటి సర్వోత్కృష్టి అయినటువంటి ఆ పరమేశ్వరుడు. మరి అతని యొక్క నామధేయమే ఉన్నది చెప్పు రామచంద్ర. వేద సమ్మతమైన ప్రణవమే ఆయన యొక్క నామం. ఏం పేరు? ఓం అని పిలిస్తే ఆయన. అందుకే ఒక అభ్యాసం చూసుకోవాలన్నమాట. ఇంట్లో అందరూ కూడా ఓం అనుకోకండి. ఎవరైనా అనుకోవాలి ఓం అనుకోవాలి. అది అది అలాంటి ఏం తెలిసిపోలేదు. ఎక్కడో దూరం అనే మనిషికి ఓం అంటే తెలియదు. కానీ ఆ ఇంట్లో ఒక మనిషి ఉంటే ఓం అంటే పలకదా పలకదా. అందుకని ఓంకారం అనేది అభ్యాసం చేసుకోవాలి. అందుకే ఓం కార్యక్రమంలో ఒకటి ఈ నామం పెట్టుకుంటాం. ఇప్పుడు సాయిబాబా గారి దగ్గర ఏమంటారు? సాయినామం. ఇది ఒక నామం. అది మంచిదే కదా. రామ్ వస్తుంది కదా. సర్వాంతర్యాన్ని అయినటువంటి రామన్య. ఆ ప్రకారం ఇంకే కొన్ని దగ్గరికి వెళ్తే జై శ్రీకృష్ణ, జై హరే రామ, ఏదో ఒకటి పట్టుకోవాలి. మనం ఏం పట్టుకోవాలి? ఓం అని పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? తెల్లవారు లేసి ఇంట్లో కూడా ఈ వీళ్ళు చెప్పాలి మీరందరూ. పెట్టండి ఓం అంటేనే మీరు పలకాలి. మీరు కూడా ఓం అనాలి. ఆ విధంగా పరమాత్మ వచ్చిన మనకు ఖాళీ లేదు, పని లేదు. పని ఖాళీ లేదు. భగవంతుని సృష్టించడానికి కూడా సమయం. కొన్ని ఈ విధంగా ఓం రండి, ఓం పండి, ఇది పరిహారం ఏం పెట్టాలి? ఇది పెట్టుకోవాలి. ఇవన్నీ రోజు శాస్త్రనామాలు అయిపోతాయి మనకి. కూర్చొని అర్చన చేసిన పనే. ఇప్పుడు అష్టోత్తైన కాదా తెల్లారి సాయంకాలం వరకు ఇంట్లో మన వాళ్ళని కొడుకుల్ని కోడల్ని కూతుల్ని పిల్లల్ని అందరినీ అదే ఓం ఓం అంటుంటే ఎన్నిసార్లు అయిపోతుంది. అందుకని చెప్తారు. ఓం అంటే కొత్త ఏమో చెప్పండి. కొత్త అయితే ఏమిటంటే కొద్ది రోజులు సిగ్గులాగా ఉంటుంది. వచ్చిన వాళ్ళని విడిచిపెట్టి ఉంటుంది. ఏ ఆశ్రమానికి వెళ్ళి అమ్మడుతారు. అక్కడ విడిచిపెట్టిందంటే అందుకని అది ఏదైనా అలవాటు పడ్డాన్ని కొంచెం సిగ్గుగా మొదటి ఉంటాయి. 10 రోజులు అంత ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పలేదు. 10 రోజులు అయిపోయింది అనుకోండి, ఇక మనం మర్చిపోయినా వస్తూనే ఉంటుంది. ఇద్దరిలో కూడా ఓం 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 అని వస్తూనే ఉంటుంటుందా. అందుకని చెప్తూ ఉన్నది ఈ ప్రకారముగా రామా ఓం. కొంతమందికి
చాలా మందికి అర్థమైందని కదా ఓంకారం విశేషం. అయితే ఓం అంటే ఏం వస్తుంది ఊరికన్నా? ఏదో సహస్రనామార్చన చేస్తే వస్తుంది కానీ ఓం 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 ఏదో స్వరం అంటే మీరు కొట్టుకుంటారు అది కూడా అంటే పక్కేది అర్థమైంది. అయితే నిజం కాదా అంటారు. నిజమే కానీ అందులో ఫలితం లేదు అంటారు కొంతమంది. ఫలితం లేదా? ఓంలో ఏముంది? బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఇంకెవరు కావాలండి మనకి? వాళ్ళ ముగ్గురికి అవతార స్వరూపులు ఏంటండి. ఇప్పుడు విష్ణుమూర్తి నుంచి వచ్చినవే దశావతారాలు, ఈశ్వరుడి నుంచి వచ్చినవే అనేక రకాలు. సృష్టికర్త బ్రహ్మే అందులో ఉన్నాడు. అది మనకు కావాల్సింది ఏం కావాలి? ఒకటి లక్ష్మి కావాలి మొట్టమొదట, అంతేనా? రెండోది ఏం కావాలి? సరస్వతి కావాలి. ఎందుకంటే వాక్చాత్రి ఉండాలి కదండి. అది లేకే కదా ఇంట్లో తగులు వస్తాయి అందరికా. కాబట్టి అది ఉండాలి. శక్తి ఉండాలి. పార్వతీదేవి శక్తి లేకపోతే ఏం లాభం? కొట్టడానికి శక్తి ఉండాలి. రేపు పనిచేయడానికైనా శక్తి ఉండాలి, దేనికైనా శక్తి ఉండాలి లేదా? మనం గట్టిగా చెప్పండి, శక్తి ఉండకపోతే అవుతా. ఒక టీచర్ దగ్గర శక్తి లేకపోతే విద్యార్థిని సంరక్షించగలరా? చెప్పండి. ఆ ప్రకారం శక్తి ఉండాలా? మరి ఈ మూడికి ఈ మూడు ఉన్నాయి లేవా ఓంకారంటే? బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు ఉంటారండి? బ్రహ్మదేవుడు ఏమో ఇక్కడుండి, సరస్వతి అక్కడ ఉంటుందా? ఎక్కడ? బ్రహ్మలో కూడా ఉంటారా? చెప్పండి. మరి ఏమో వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవుడిని కృష్ణ ఉంటారా? కృష్ణ ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. ఈశ్వరుడు ఎక్కడ ఉంటే పార్వతి ఎక్కడ శక్తి ఉంటుంది. విద్య వీరము అంతే కదా, విద్య వీరమ అని మనకి. కాబట్టి ఆ ప్రకారముగా ఈ మూడు ఉన్నాయి, ఆ ముగ్గురు ఉన్నారు. లోకానికి మొట్టమొదట ఆదర్శకులు ఎవరంటే ఏం చెప్పాలి? త్రిమూర్తులు. అందుకే త్రినాథ పూజ చేసేవారు అన్నారు. అలా మర్రి చెట్టు కింద కూర్చొని చాలా మంది. ఇప్పుడు అది ఎక్కించారు. ఎక్కడ పల్లెటూరులు ఉన్నాయిలే, టౌన్లు తక్కువగాని. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ఓంకారంలో అంత విశేషం ఉందన్నమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వ ముముక్షుభిః అన్న. మోక్షుల చేత ధ్యానించడానికి యోగ్యమైన వస్తువు అంటే ఏం చెప్తారు అందరూ? ఓం మన అర్థమైందా? అందుకని ఇక రేపటి నుంచి మీరు ఏం ప్రారంభించారు దగ్గర చెప్పి అందరూ ఎవరు పిలిచినా ఓం ఓం అని ఇప్పుడు నుంచి ప్రారంభిస్తే ఒక నెలల్లో అలా అలా అవుతుంది. అక్కడి నుంచి అర్థమైందా? అది సరే. జప హోమ తపోదాన పాఠ యజ్ఞ క్రియాక్రమే ఏష ప్రసాద్యతే నిత్యం నరనాగసురాసురైః. జపము, హోమము, తపస్సు, దానము, శాస్త్ర పాఠము, యజ్ఞాది క్రియ, వీటి ద్వారా ఆత్మరూప పరమేశ్వరుడే మనుష్యుడు, అలాగే నాగుడు, దేవతలు అసురుడి చే నిత్యము ప్రసన్నుడు కావిపడుచున్నాడు. పరమేశ్వరుడు దేని చేత ప్రసన్నుడు అవుతాడు అంటే చెప్తున్నారు. జపం చేసుకోవాలి. అందరూ ఏం చేసుకోవాలి? జపం చేసుకోవాలి. జప్యేనైవతు సంసిద్ధేత్ అన్నాడు. జపం వలన ఏం కలుగుతుంది? సిద్ధి కలుగుతుంది అన్నమాట. మరి జపం వలన ఏం పోతుంది? మనకి పాపం పోతుంది. అన్నిటికంటే సులభ సాధ్యమైంది జపం. ఒక పైసా ఖర్చు ఉంటుందా? ఒక పైసా ఖర్చు ఉంటుంది చెప్పండి. ఒక్క మాల కొనుక్కున్నారంటే 10 రూపాయలు, 11 రూపాయలు, 10 రూపాయలు పెట్టి అది ఎంత సరిపోయి చెప్పండి. ఆ మాల మన జీవితానికి ఏవో కాకులో కుక్కలో పోయి పట్టుకెళ్ళిపోయి చెప్పలేని పిల్లలు, లేకపోతే ఆ మాల మాత్రం సరిపోతలేదా? అది ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. ఏది జపం. మరి ఆ జపం తేదీకి వచ్చేసరికి నేను చేయొచ్చినట్టు చేయకూడదు అని ఒకటి. ఒకవేళ ఆహారం మార్చుకోలేని వాళ్ళు కూడా మీకు ఏది నామం అందాక ప్రాక్టీస్ కొందో ఆ నామాన్ని అనుకోండి. 100 సార్లు, 1000 సార్లు, 2000 సార్లు రోజుకు అనుకుంటుండండి. ఏం పోయింది? శ్రీరాముడి ఇష్టం, ఓం శ్రీరామాయణం అనుకోండి. వీలైనంత వరకు ఆహారాన్ని మాత్రం, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి ఆహారం అలవాటు లేదనుకోండి, కొద్దిమంది ఆ మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టి. ఇంకా ఎందుకు అంటే మనం వేయించుకున్న ఇంజక్షన్కి 10 మంది అవసరం, అప్పుడు శీఘ్రంగా అది పనిచేస్తుంది. కాబట్టి జపము అన్నటువంటిది, అందుకు ఈ జపము ద్వారా ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడు.
అర్థమైంది అందరికీ. ఇక హోమాలు మనం చేస్తూనే ఉన్నాం, నిత్యం ఉన్నాం. ఆ హోమంతో కూడా మనకి ఏమిటి, ఆ యొక్క పరమేశ్వరుడు ఏ రూపాల్లో, మనుష్య రూపంలో ఉన్నాడు, నాగరూపంలో ఉన్నాడు, దేవతా రూపంలో ఉన్నాడు, అసలుచ్చే ఉన్నాడు, నిత్యం ప్రసన్నుడు కార్యపడుచున్నాడు. అందుకని హోమం చేసుకోవాలి, అప్పుడప్పుడు చేసుకోవాలి. హోమం రోజు చేస్తే మనకు సరిపడతా, వచ్చిన రాబడే మనకి ఈ ఖర్చుకు సార్. అదే అప్పుడప్పుడు ఎందుకు హోమం ఎవరండి అంటే యజ్ఞో వై విష్ణు, ఆ పరమాత్మ స్వరూపమే హోమం. అందుకని చేసుకోవాలి, హోమం అప్పుడప్పుడు చేస్తుంటారు. దానివల్ల రెండు లాభాలు హోమం వల్ల. ఏమి లాభం అంటే వాతావరణ కాలుష్యాన్ని ఒకటి తీరుస్తుంది. రెండవది ఆ దేవతలు ప్రసన్నలై సకాలంలో వర్షాలన్నీ మనకి ఇస్తారు, పంటలన్నీ బాగా పండుతాయి. పరస్పరం భావయంత శ్రేయ పరమాప్సర. అందుకని తపస్సు ఉండాలి. ఇవి చెప్తున్నారు రాముడు వారు, తపస్సు ఉండాలి. ఒక నియమయుక్తమైన ఒక వ్రతాన్ని ఒక నియమాన్ని ఏర్పరచుకోవడమే తపస్సు. దానం ఉండాలి. మరి దానం కూడా ఎంత ఉండాలి అంటే రోజు చెప్పుకుంటున్నాం మనం. కనీసం రూపాయికి ఒక 10 పైసలు కానీ 5 పైసలు కానీ మనం తీసుకోవాలి. అంతే కానీ అంతకెక్కువ దానం చేయకూడదు. ఏమంటారు? ఎందుకంత ఎక్కువ చేస్తే ఉన్న వాళ్ళకి సరిగ్గా చూడనట్లే అనమాట. అర్థమైంది కదా. అందుకని దానం మనకు వచ్చిన డబ్బులో ఒక 10% తీసి ఒక దగ్గర వేసుకోవాలి. అది కష్టంగా ఉంటే 5% తీసేసుకోవాలి. ఉండి పెట్టుకోవాలి అందరూ. తిరుపతి వెంకటేశ్వర ఉండి పెట్టుకుంటారో చెప్పండి. మీరు దీనికి ఎందుకు ఉండి పెట్టుకోవాలి? ఆయన అని ఉండి పెట్టుకొని ఇక్కడ జమ్మా లేదు, మీ దగ్గర ఉంచుకోండి. ఇక స్వామి ఉండి పెట్టి ఆ ఉండి నిన్నగా రాసి తెచ్చేయమంటాడేమో, ఆ భయం ఒకటి. ఏం వద్దు, అర్థమైంది కదా. ఈ ఉండిలో డబ్బులు మీ ఇంటికే ఎవరైనా వచ్చేటప్పుడు అర్థమైందే. పేదవాళ్ళు వచ్చినప్పుడు ఒడుగు చేయించుకుంటామని వస్తారు కొంతమంది, ఆ పెళ్లి కాలేజీ వస్తుంటారు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అందులో తీసేవారు. అప్పుడే జాబులో తీస్తే ఉంటాయి, జాబులో ఉందా మళ్ళీ కూరగాయలు సరిపోతే వారం లేదే 100 రూపాయలు ఇవ్వడం అవదు, 10 రూపాయలు ఇవ్వడం. ఈ ఉండి అలా డబ్బు చేసి 6 మాసానికి ఎవరు రోజు విచారమే. ఎంత డబ్బు అయిపోయింది, ఎవరూ రాలేదు. వచ్చిన వాడు వెంటనే వాడి ఎంత గౌరవం ఉంటుంది తెలుసా. లేకపోతే జాబులు తీసా నీ పర్లేదా, వీడు కోపం చేయని ఇంట్లో తప్పుడు కోపం వచ్చింది అనుకో, ఈ జాబులో డబ్బు తీసేమో చేయని వాడు. ఇక వాడికి ఏదో కోపం చూపిస్తాడు. ఇది ఉన్నది ఇదేది పని కదా మనకి. అందుకని దానం అనేది ఈ చేతికి ఏది పోషణ చెప్పండి, పెట్టడమే పోషణ. అంటే అది తన సొంతంగా కష్టపడి పెట్టాలి. ఎక్కడ దొరికింది పెంచడం కాదు, వరకాలి. అర్థమైందా? ఏమంటారు? ఇక దానమే అని చెప్పి అంతగా మొదలు జాబ్ వచ్చినట్టుగా ఏమంటారు? ఇక ఆయనకేం పోయింది అంతగానే, అందరికేం పోయింది చెప్పండి. మనతో దానికి వస్తే ఏమంటుండే నేను సామాను పని నేను చెప్పలేదా చెప్పండి. మళ్ళీ సామాను ఒప్పదే చెప్పి మీరు కూడా వెళ్ళలేదా, మళ్ళీ వాళ్ళకి సాక్షి వాళ్ళు. అందుకని అలా కాకుండా ఇంకా కొంతమంది ఎక్కడికి వెళ్తారు కదా, కూర వడ్డించేటప్పుడు ఫంక్షన్లో ఎస్వీని పట్టుకుంటే కూర పట్టుకో, ఆ కూర ఎంతమంది వెనక చూడరు. కూర ఎత్తే పుణ్యమైన ఎసిడమే గట్టిగా లేకపోతే ఉండేవాళ్ళు. అర్థమైందా? కూర ఇంటి తిన్నప్పుడు కూడా ఆ కొండలు ఎంతో చూసుకొని తినేవాళ్ళు పూర్వం. అర్థమైంది కదా. అన్నందుకు వస్తుంది లేదు ఇప్పుడా ఒకటే. అది తినేవాళ్ళు తక్కువలేండి ఈ రోజుల్లో, చాలా వరకు అప్పుడే తచ్చింది. కాబట్టి ఇవన్నీ వెనక ముందు చూసుకుంటున్నారు అంతే. కానీ ఒకటే అందుకని అది తెలుసుకోవాలి, తెలియదు కాదు. కొన్ని విషయాలు తెలుసు. శాస్త్ర ప్రక్రియ, ఇదంతా శాస్త్ర ప్రక్రియ అనమాట. సరే, మొత్తం మీద ఇది దానం. అర్థమైతే ఆ తర్వాత శాస్త్ర పాఠం ఉండాలి. అర్థమైంది కదా. శాస్త్ర పాఠం రోజు ఉండాలి. తర్వాత ఈ చదువు రాలేదనుకోండి, వచ్చిన వాళ్ళకి చెప్పించుకోవాలి. వచ్చిన వాళ్ళ చేత చెప్పించుకో. గంటో, అర్ధగంటో, పావు గంటో. ఇంక 2 నెలలు ఎప్పుడైపోతుంది పోయిందా, ఇక స్వామి కాలేజీ పోతాడు కాబట్టి మనకు మంది ఇస్తావు కాదు. ఇక రోజు శాస్త్ర పాఠం ఉంటారు. అర్థమైందా? ఒక చదువుతారు సాయంకాలం, చదివి వినిపిస్తూ ఉంటుంటారు. అందుకని ఇది పాఠం ఇప్పుడు. అది మరి ఖాళీ సమయంలో మీరు ఇంటి దగ్గర పాఠం ఒక అర్ధగంట, పావు గంట చదువుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు సంపాదించింది అది మళ్ళీ
నష్టమైపోకుండా కాపాడుకోవాలి. అది ఒక శాస్త్రాన్ని మనం బహుకాల అభ్యాసం సంపాదిస్తాం. ఒక కంఠస్థం కానీ, కొన్ని శ్లోకాలు కానీ, కొంత ఇది కానీ, దీనిని మనం రక్షించుకోవాలి. చూడండి, డబ్బు కష్టపడేది కానీ డబ్బుని ఎంత బాగా రక్షించుకుంటున్నాం. రిపోర్ట్ కూడా పడుకోండి, ఒకవేళ మళ్ళీ అనుమానం వస్తుంది, గడివేసుకుంటాం. అభిర్వాతాలు వేసామో లేదు ఎంత రక్షణ. చూడండి, మనం మొత్తం గడులే నేర్చుకున్నా, మనకు భయం ఏంటి? అయినా సరే మన తాళం వేసామో లేదు లేచి వెంటనే మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకుంటారా చెప్పండి. దానికి అంత రక్షణ టైం ఉంది కదా మనకి. మరి ఇదే టైం ఎత్తుకోవాలి. అది ఏమైందిలే మన జీవితాల్లో అదే కాదు, ఎప్పుడైతే చదువుకుందామని అనుకుంటారు. అలా కాదు. అందుకని ఆర్జనం, తర్వాత ఏముండాలి? రక్షణం, శాస్త్ర పాఠం ఉండాలి. యజ్ఞాది క్రియాక్రమముల ద్వారా ఆ భగవంతుడు ఏమవుతున్నాడు? ప్రసన్నుడు. ఒక్కరు పెట్టుకోండి. కొంతమంది హోమాల ప్రకారం, కొంతమంది జపాలంటే ఇష్టం, కొంతమంది తపస్సు అంటే ఇష్టం, కొంతమంది దానం అంటే ఇష్టం, కొంతమంది శాస్త్రం చదవాలంటే ఇష్టం, కొంతమంది జపమంటే ఇష్టం. అలాగా ఒక్కొక్కరితో పట్టుకోవచ్చు. అన్నీ మనమే పట్టుకోవాలి, ఏమీ లేదు. ఒకరు గట్టిగా పట్టుకుంటే దానిలన్నీ అంతర్భూతం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యౌర్మూర్ధా పృథివీ పాదౌ తారకారోమరాజయ భూతాన్యస్తిని హృదయం వ్యోమాచ్య పరమేశ్వర చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఆత్మ చిద్రూపం అన్నమాట. అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎల్లప్పుడూ మేలుకుంటూ ఉంటాడు, అంతా చూస్తూ ఉంటుంటాడు. ఆత్మస్వరూపం కదా మనం తెలుసుకుంటున్నాం. కావుననే అతడు సర్వత్రా హస్త కర్ణ నేత్ర పాదాదేంద్రియాలన్నీ కూడా ఫలిస్తున్నారు, అంటే పోషిస్తూ ఉన్నారు. దాని ద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రకారముగా వివేకదూతముద్బోధ్య హత్వా చిత్తపిశాచకం ఆత్మన పదవీ పరాం జీవకామపి నీయతే. ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడు ఆ వివేకము అంటే ఏమిటి? ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది జగత్తు, ఇది సత్యము అన్నటువంటి వేరు చేయడమే వివేకం. అంటే ఏమి చెప్పండి? దాన్ని పోల్చుకొని ఉంచుకోవడమే వివేకం. అది అయితే అటువంటి వివేక దూతాన్ని ప్రేరేపించి ఈ దూత ఏం చేస్తాడు? ఈ దూతను ప్రేరేపించి ఆ చిత్తమనే పిచాచం ఉంది, అది మనకు కుదరదు కదా, దాన్ని తప్పించేస్తారనమాట. ఎవరు? ఇంకప్పుడేమిటి? అనిర్వచ్యం ఆత్మపదం అని అది దెబ్బచేస్తుంది. అదేనమాట వివేకము. అది త్యక్త్వా సర్వవికల్పౌఘాన్ వికారాన్ సంకరాన్ పౌరుషేణాత్మనేవాత్మా స్వయమేవ ప్రసాద్యతాం. ఓ శ్రీరామచంద్ర, ఎప్పుడైతే ఈ అనర్థయుక్తములన్నీ కూడా, ఈ వికారాలన్నీ కూడా వివేకముల ఖడ్గం ద్వారా ఎప్పుడైతే ఆయన తిరిగి వేసేస్తున్నాడో అప్పుడు స్వయముగా ఆ ప్రసన్నమై పరమాత్మ స్వరూపుడు తానే అయిపోతున్నారు. కాబట్టి ఈ విధముగా చెప్తున్నాడనమాట. అజ్ఞానోన్మత్తతా పుంసాం యదాభ్యాసేన భావిత తథైవ బోధాత్ స్వభ్యాసాత్ సాకాలేనోపశామ్యతి. అజ్ఞానం వలన నిరంతర చింతన ఏమంటారు? మనకి నిరంతర చింతన అనేది అవసరం. ఇక అభ్యాసము వశమున మనుషులకు జగత్తు సత్యము ఇత్యాది రూపము పిచ్చి ఈ ప్రకారముగా ఉదయించినదు. దీనివల్లది అజ్ఞానం వలన. అజ్ఞానము అంటే అప్పుడు ఏ చింతన ఉంటుందంటే దానికి సంబంధమైన చింతన వస్తుంది. ఆ చింతన ఏం చేస్తుంది? బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నటువంటి వాక్యాన్ని అట్టించుతూ తిరిగేసి జగత్తే సత్యం అని వచ్చేస్తుంది. తెలుస్తుంది అందరికీ. వాస్తవంగా ఏం చెప్పండి అందరూ? బ్రహ్మసత్యం జగన్మిథ్య. మనకు అజ్ఞానం ఉన్నప్పుడు ఏమైంది? జగత్ సత్యం అయిపోయింది. కాబట్టి ఇది ఏమిటంటారు? ఇది ఒక పిచ్చి అన్నమాట.
జగత్తు సత్యం అనుకుంటే సామాన్యంగా మైండ్ సరిగా ఈ వ్యవహారికములు పనిచేయడికి ఏమంటారు? పిచ్చి పట్టిందిరా అంటారు. ఇప్పుడు మనందరికీ ఏ పిచ్చి ఉంది? పిచ్చి ఉంది. జగత్తు సత్యం. ఇప్పుడు మనం అందరం పిచ్చోళ్ళ మంచోళ్ళమా? పిచ్చోళ్ళం. అందుకనే చేస్తాం మాది మంచోళ్ళే తెందు పెట్టుకుంటాము. ఆ పిచ్చి వదిలించుకోవడానికి ఇప్పుడు ఈ 2 నెలల్లో మనకు ఆ పిచ్చి పూర్తిగా వదిలిపోవాలి. వాళ్ళు ఉండదు అక్కడ. ఇప్పటికే వదిలిపోయింది చాలా. ఏమంటారు ఏదో చివరికి ఎవరో ఉంటే 15 రోజుల్లో వదిలిపోవాలి. అంతే కదా, అది చెప్తున్నాను అన్నమాట. ఈ ప్రకారముగా ఎప్పుడైతే ఈ పిచ్చి ఉదయించిందో ఆ ప్రకారమే ఏం చేస్తారు? తిరిగి జ్ఞానం వలన నిరంతర చింతన నిరంతర చింతన. అప్పుడు అలా కొంతకాలం అయ్యి కాలక్రమం అని అనమాట. మన శరీర ప్రమే బుద్ధ్యాత గృహీత అని ఆ ప్రకారంగా ఇచ్చి అది కార్యక్రమంలో మనకి ఈ అజ్ఞానం అనిపించి ఇలాగా ఈ ఆధ్యాత్మిక శ్రవణం రోజు చేస్తూ ఉంటుంటే మనకి ఏది జగత్తని భ్రాంతి పిచ్చో ఆ పిచ్చి కొంతకాలానికి ఇప్పుడే పోకపోయినా ఏమంటా కొంతకాలానికి మాత్రం అది పోతుంది. ఎప్పుడైనా పోకమాలి. ఒక అగ్గినిప్పు చిన్నది వేసినా దాని పవర్ ఎప్పటికైనా పనిచేస్తుంది. అది ఎండు కట్టెల మీద పెడితే తొందరగా బంద్ చేస్తుంది, పచ్చి కట్టెల మీద పెడితే కొంచెం లేట్ అవుతుంది. అంతే సార్. కాబట్టి ఈ ప్రకారముగా సవాక్యాభ్యంతరే చిత్తే శాంతే భాతి స్వభావత శీతలాం వ్యోమ నిర్భాసాం తామీవాస్తి శామ్యతాం. రామచంద్ర, నీకు బాహ్యంలో కూడా అంతరంగంలో కూడా చిత్తము సర్వదా ఆత్మ స్వభావమే ప్రకాశిస్తుంది. నీకు తెలిసినప్పుడు అదే ప్రకాశిస్తుంది, తెలియనప్పుడు కూడా అదే ప్రకాశం. నీకు కష్టం వచ్చినప్పుడు ప్రకాశం అది, సుఖం వచ్చినప్పుడు ప్రకాశం అదే. మనకి అంతఃకరణానికి కష్టము కానీ సుఖము కానీ లాభము కానీ నష్టము కానీ ఉంటే ఆత్మ ప్రకాశం మనలో లేదు అనుకుంటామా ఉండదనుకుంటా? చెప్పండి. లేదనుకుంటా. లేదనుకుంటా. ఇప్పుడు అధ్యాత్మం ఉంటే అక్కడ ఒకరు ఏడుస్తూ ఉంటాడు, ఒకరు కడుపు నొప్పి ఉంటాడు. ఇప్పుడు ప్రకాశం ఉంటే లేదా? లేదనుకోండి ఎలాగనుకుంటాం మరి? ఏది ఆ ప్రకాశం ఉంటేనే మనం కష్టమని ఏమి తెలుసుకుంటున్నాం. అర్థమైందా? ఇది సుఖమని తెలుసుకుంటున్నాం. దాని ప్రకాశం ఎప్పుడు లేదు. ఇది కష్టమని కష్టం తెలుసుకుంటారా? అంటే ఇక్కడేంటి కష్టం సుఖం వచ్చినప్పుడే మనకి దేవుడు ఉన్నట్టుగా కానీ, అర్థమైందా? పరమాత్మ ప్రకాశం ఉన్నట్టుగా కానీ, కష్టం వచ్చినప్పుడు ఆయన ప్రకాశం మనలో లేదని కానీ భావం మాత్రం ఎప్పుడు కాదు. ఆత్మ ఎప్పుడూ కూడా ఈ ప్రకాశమానమై బాహ్యాభ్యంతర ఉంటుందన్నమాట. అర్థమైందా? అందుకే రామచంద్ర ఈ ప్రకారముగా అది ఎప్పుడూ శీతలమైన ఎలా ఉంటుంది? చల్లగా ఏసీలాగే ఉంటుంది ఎల్లప్పుడు. ఏముంటుంది? ఏముంటుంది? ఆత్మస్వభావం అదే తెలుసుకోవాలా. ఏసీలాగా ఉంటుందంటే ఆత్మస్వభావం ఎప్పుడు ఏసీలాగా ఉంటుందన్నమాట. కంట్రోల్ చేసుకొని ఇంకెలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు ఎన్ని ఉపద్రవాలు వచ్చి మనకి కింద మీద పడినా సరే అది మాత్రం ప్రశాంతంగా తాపరహితమై ఉంటుంది. ఏసీలాగా ఉంటే వేడి ఎందుకు వస్తుంది? మామూలు జనరల్ పెట్టి కూర్చొని వెళ్తే చాలా కాలిపోవడం లేదు, వేసవి కావడం. ఉండడం ఏసీలో ఉంటే ఇక తాపం ఎందుకు అని చెప్పండి. అందుకు లేకుండా ఇంకెలా ఉంటుంది? ఎప్పుడు చూసినా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? ఆత్మ నిర్వికారమే ఉంటుంది. అతి ఆత్మ స్వభావం నీవు ఆశ్రయించి శాంతిని నిర్వాణ ప్రకారంలో నిర్వాణ మోక్షం కదా. కేవలం మోక్ష సంబంధాన్ని పదే పదే బోధిస్తూ ఉన్నారు. అయితే కొంతమందికి ఇదే రోజు ఇసుకులా ఉంటుంటుంది. ఉంటుందా? ఉండదా?
ఉంటుందా? ఇచ్చిపోతుందా లేదా? అందరికీ లేదా? రేపు అదృష్టవంతుడు నేను. మరి అంతే కదా, అంతే మరి ఇంకేం చెప్పండి. కాబట్టి అది రోజు ఇసుపు. ఎలాగంటే మనం రోజు తింటుంటే అది ఇసుపుగా ఉంది, ఇంకెందుకు ఈ భోజనం విడిచిపెట్టేద్దామని సంకల్పం కలిగితే అప్పుడు ఇది వదిలి వచ్చాం. ఇంకా ఎన్ని రోజులు స్వీట్ మనం తింటుండే తినాలి ఉంటుందో చెప్పండి. మార్చుకుంటాను. ఈరోజు బాల్స్ అయింది, నన్నే వడలేని మొన్నేమో కొన్నాళ్ళు ఏదో మార్చుకోండి. మొత్తం మీద ఆ బెల్లాన్ని పంచదాన్ని అనేక రకాలుగా తిప్పుతూనే ఉన్నాయి 2 నెలల్లో కూడా. ప్రకారంగా ఏమైనా మనకి ఇచ్చిపోతుందా? ఇంకెందుకు అనుకుంటావా? తిండి కొద్ది ఇచ్చిపోతుందా? అందుకని దీనికి తెచ్చుకోకూడదు. దాని మీద ఎప్పుడు ఇసుకొచ్చిందో అప్పుడు దీని మీద ఇసుకొచ్చినా పర్వాలేదు. అందుకని తన స్వరూపం తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఇప్పుడు అంటుకుంటుందో తెలియదు అనమాట. అంటుకున్నా అయిపోయింది పని, మనం వచ్చిన పని అయిపోయింది. అది ఏ టైంలో అంటుకుంటుంది ఎవరు? చకోరపక్ష పూర్ణిమ నాడు చంద్రుడి యొక్క అమృతధారల కోసం అలా తెల్లవారిని చూస్తూనే ఉంటుంటారు. తెల్లవారిందాడు ఎప్పుడు బాధ ఎవరో తెలుసు. అట్లా మనము టైం కొంతమంది అడ్డుకునేసారి నిద్ర వస్తుంది ఒకరోజు. గోయిందా ఏడుకొండల వెంకటరమణ గోయిందా మళ్ళీ. అందుకని ఈ ప్రకారంగా చెప్తున్నాయన్నమాట. అందుకు రామ ఆశ్రయించుకుంది. ఈ ప్రకారముగా జ్ఞానవంతుడు చక్కగా సర్వోత్కృష్టమైన స్థితిని పొందాలి. నైతృష్ణ్య శాంత మనసో నిరోధమలమీయుష స్థితిర్వజ్ర సమాధానం వినా నాణ్యోపపద్యతే. విషయ విరక్తికి శమించిన మనస్సుగా తయారు చేసుకోవాలి. 1. 2 దృశ్య నిరోధమైన సంపూర్ణముగా పొందాలి. ఈ 2 మనకి ఎప్పుడైతే ఉందో సమాధి ఎందు వజ్రము అనే దృఢమైనటువంటి స్థితి కలుగుతాయి. ఈ 2 లేకపోతే అభద్రమైన స్థితి మనకి. అందుకని మనం రోజు కూడా దీనికోసం ప్రయత్నం చేయాలి. ఇంకా దీనికోసం అక్కడ చెప్తున్నారు. యథా బాహ్యాఘవైతృష్ణే నా ఉపశామ్యత్యలం మనః న తథా శాస్త్ర సందర్భై నోపదేశ తపోదమై. వశిష్ఠుల వారి యొక్క అనుభవం అన్నమాట ఇదంతా అని చెప్తున్నారు. అయ్యా బాహ్య పదార్థమందరి విరక్తికే మనస్సు ఏ ప్రకారంగా సంపూర్ణముగా శమించిపోవును. మనం పదార్థాలు ఉన్నాయి. పదార్థాలు మనం అందరం ఎంత ప్రేమతో తింటామండి. ఇప్పుడు మానేస్తాం ఆ పదార్థాలు చెప్పండి. అందరం అక్కడ శ్మశానం దగ్గరికి వెళ్ళే మానేస్తాం అంటారు. అంతే కదా? అంతేనా? అంతేనా? మధ్యన మారింది లేదా? వైరాగి దేని వైరాగి? ప్రాణం పోతుందని వైరాగి వచ్చేప్పుడు మారుతావా? ఎప్పుడు చెప్పాలి మరి? చెప్పేసేది అర్థమైంది కదా? అర్థమైందా? ఎప్పుడు మరి మరి ఇంట్లో పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇదే వైరాగ్యము. ఇది ఆత్మజ్ఞానం పొందుదాల వైరాగ్యమా? ఉన్నట్టు చాలా ఉంది. నేనేదో 10 రోజులు ఉంటే నింపాదిగా తినొచ్చు కదా అని ఉంటుంది. కానీ అందుకని అది ఇప్పుడు చెప్పించి అప్పుడేనమాట. అప్పుడు దాని ఎందు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం జ్ఞాని ఏమిటి? ఆ విచారంతో తెచ్చుకుంటాడు. అర్థమైంది కదా అని చెప్తున్నారు. అయ్యా నీకెప్పుడు సంపూర్ణముగా ఈ పదార్థం సతించిపోతుందో ఆ ప్రకారముగా అలాంటప్పుడు శాస్త్ర సందర్భము చేయగాని ఉపదేశముల చేయగాని తపస్సు చేయగాని దమము చేయగాని
అయ్యేది శమింపనేరదు. అర్థమైందా? నీ మనస్సు శమించాలంటే ఏమిటి? దానికి నీకు బాహ్య పదార్థములు ఎందుకు పూర్తి అయినటువంటి వైరాగ్యం రావాలి. అది అంతేగాని ఉపదేశం కానీ శాస్త్ర సందర్భం కానీ అది పనికిరాదా? పనికి వస్తాయి. దీన్ని మాటి మాటికి అభ్యసిస్తేనే దాన్ని వదులుకోవాలని ఉంటాయి. కనెక్షన్ కూడా అవుదానుకోండి ఈ రెండు. అందుకని చెప్తున్నారు, సర్వైవ సమాజీవా వాసనామంతరేణ శుష్క పర్ణవతుటీనా జరాశ్వసనవేనవ. చెప్తున్నారు, ఒక వాసనలందు తప్ప తక్కిన అంశములన్నింటి ఎందును సర్వజీవులను సమానులై అయి ఉన్నారు. తక్కిన అన్నిటి సర్వజీవుల్లో సమానులై. ఆ వాసనల వలననే వారు శ్వాస అయిన వాయువుతో కూడిన వెదురు బొమ్మును పోలిన వారే. ఏం ఉదాహరణ ఇస్తున్నాడు చూడండి. ఎదురు బొమ్ము ఎలా ఉంటుందంటే ఆ వాయువు వెళ్ళినప్పుడు ధీమనే శబ్దం వచ్చిపోతుంది. అది జరుడై ఎండిన ఆకుల వలె ఎగిరి స్వర్గ నరకాదులు ఎందో ఆ యొక్క ఎండిపోయిన ఆకులు ఎలాగైతే ఎగిరి ఎక్కడ పడితే తెలియవో, ఆ వాసనాయుతమైనటువంటి మనము స్వర్గ నరకాల్లో పోతున్నాం. అందుకని రామ ఈ ప్రకారముగా మనుషుని మొట్టమొదట చెప్పుకున్నామా సాధన చతుష్టే సంపత్తిని చక్కగా. తర్వాత శ్రవణ మన నిధిధ్యాసాలను ఇప్పుడు వదలకూడదు. పురుషుడి యొక్క అంటే పౌరుషం అంటే ఈ స్థితి యొక్క ఆత్మస్థితి యొక్క బలాన్ని సంపాదించుకోవాలి. సోమరితనమును జయించాలి. ఇక ఆ తరువాత బాహ్య దృష్టిని మనం ఉత్థానం కావాలి. ఇక పూర్వం మనం సంపాదించిన వాసన సమూహాన్ని అంతా ఏం చేయాలి? పారద్రోలు వేయాలి. ఈ ఘనం అంటే దట్టమైనటువంటి సంసారం, ఈ సంసార పాశాన ఏంటి ఈ యొక్క పాశ్యం అన్నమాట. సంసార పాశ్యం అనే రూప పంజరాన్ని ఈ బోరుని మనం ఛేదించాలి. ఈ బోరుని ఛేదించడానికి వేరే కత్తుల కట్టర్లో అసంగ శస్త్రేణ ఏమిటి దృఢైన చిత్రం ఏం ఛేదించాలి? అసంగ శస్త్రం. నాహం ఈ ఒక్క శస్త్రమే ఈ సంసారాన్ని ఛేదిస్తుంది. నాహం అన్నటువంటి పదమే ఇంకోటిది ఛేదించలేదు. ఈ ప్రకారముగా అప్పుడు నువ్వేం చేయాలి? పూర్ణానందైక బ్రహ్మరూపంతో చక్కగా అంతటా నిండబడినటువంటిది నిండుకుండా తొలగని విధంగా బ్రహ్మానందముతో ఉదయించవలని కానీ అగ్నివరి ఈ సంసారంలో మాత్రం ఉండకయ్యా అంటున్నారు. అర్థమైందా? అజ్ఞానవరి సంసారంలో ఇక మన పెద్దలు అనేవారు కాకే కర్రల్లో బ్రతికే బదులు హంసాయి 6 మాసాలు బదిలీ తెస్తే మంచిదా. అర్థమైందా? అందుకు హంస అంటే ఏంటి మరిది? పాలను నీరను వేరు చేసేది హంస. ప్రకృతిలో ఇది ప్రకృతి, ఇది పరమాత్మ వేరు చేసేది మనం హంసలో పరమహంస అని పేరు పెట్టుకుంటాం కదా. ముఖ్యమైన హంస అంటే ఏమిటి? దీన్ని దృఢంగా వేరు చేసినటువంటిది రామకృష్ణ పరమహంస. ఈ ప్రకారముగా జాగ్రత్తం విచారీన స్వప్నాభి పేలవే స్థితి క్షీయమాణి శరత్కాల ఇవైతి తనుతామ్రత. చెప్తున్నాను, ఈ ప్రకారముగా విచారణ చే జాగ్రత్త స్వప్నం వలె మిథ్యగా స్థితి నుండి ఉండ శరత్కాలం అనే మేఘజాలం క్షీణించినట్లు భోగములందు జీవును కనురాగం సన్నగిల్లును. విచారణ ఎప్పుడైతే అధికంగా చేసుకుంటాం దాని ద్వారా మనం చక్కగా
ఈ జాగ్రత్త అన్నటువంటిది మన స్వప్నంలాగా భావించినటువంటి దృఢమైనటువంటి స్థితి ఎప్పుడు ఏర్పడతాదో అప్పుడు మనకి ఈ అనురాగం అన్నటువంటిది తనగిలిపోతుంది అన్నమాట. అందుచేత చెప్తున్నారు పరాం పేలవతాం యాతాదృశ్య లక్ష్మ్య స్థితాపి స్వప్నా ఇవ పరిజ్ఞాత న స్వదంతే వివేకినః. చెప్తున్నారు ఇక్కడ వివేకవంతుల దృష్టిలో ఏదైతే ఉంటుందో అనుష్యూతమై అనుభూతమై ఉంటుందో కొత్త మానవులో దృశ్యము, ఆ దృశ్యం ఇతర వివేకులో ఇప్పుడు కూడా ఒక మిథ్యాత్వంగా పరిగణింపబడి ఉంటుందన్నమాట. వివేక దృష్టిలో మిథ్యాత్వంగా అంటే రజ్జువునందు సర్పము అనుకున్నటువంటి వాడు ఎలాగైతే జ్ఞానోదయం అయిన తర్వాత సర్ప దృష్టి ఆయనకి పోయి మిథ్యాని భావం ఉంటుందో, జ్ఞాన దృష్టిలో ప్రపంచం అంతా మిథ్యాని భావం ఎప్పుడు తాండవిస్తూ ఉంటుంది అనమాట. అందుచేత ఈ ప్రకారముగా ఎప్పుడైతే ఉందో అతని ఈ జగత్తుని జయించిన వాడు. కోకిల స్వాత్మ విశ్రాంతి కొయి ఏతద్విషయ వేదనం సుషుప్త జాగ్రత్తోరైక్యం భ్రాంతాత్మనోర్భవేతు. స్వాత్మ యొక్క విశ్రాంతి ఎక్కడుంది? విషయ సేవనం ఎక్కడ? జ్ఞానికి కూడా విషయములను ఆసక్తున్నాను. ఈ ప్రకారముగా ఎప్పుడైతే ఇది మనకి సంభవిస్తూ ఉన్నదో ఇది ఎక్కడ దీని యొక్క ఉన్నది? స్వాత్మ యొక్క విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? విషయ సేవన ఎక్కడ ఉంటుంది? ఈ రెండింటికి సంబంధం. మనకి విషయ సేవన కూడా అంతఃకరణం ద్వారానే జరుగుతుంది. స్వాత్మ యొక్క విశ్రాంతి కూడా అంతఃకరణం ద్వారానే జరుగుతుంది. మన మనుష్యాన కారణం బంధమోక్షయం. మనస్సే కారణం బంధానికి, మనస్సే కారణం మోక్షానికి. కాబట్టి మన మనస్సుని మనం ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలా అంటున్నటువంటిది ఇంకో అన్నిటా మార్గం. ఒకటి సాధన, రెండవది శ్రవణ. దీర్ఘకాలం అంటే సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో పతంజలి యోగ సూత్రాల్లో సూత్రం ఇచ్చారు. కాబట్టి సాధన అన్నటువంటిది మనం చేసే కృషి మీద ఉంటుంది. తీవ్ర సంవేగానం ఆసన్న. కొంతమంది తీవ్ర సంవేగులకు ఆసన్న ఇక్కడ సమీప స్థితితోనే పొందిపోతున్నారు. మరి మందమందంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఆ ప్రయత్న సఫలం కూడా. ఒక ఇల్లు కాంట్రాక్ట్కి ఇచ్చారంటే వీడు మొట్టమొదటి అడుగుతారు, కోలికి ఇచ్చారు ఎన్నాళ్ళు అవుతుంటే సంవత్సరం పట్టొచ్చు అంటాడు, 2 సంవత్సరాలు. అదే మన కాంట్రాక్ట్కి ఇస్తే ఎక్కడ కాదు చెప్పండి, 6-4 నెలల్లో కట్టిస్తాం. ఇప్పుడు ఆ సాధన అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంది? మన ప్రయత్నము కృషి. ఏమంటారు? అంతే కదా. మరి లేకపోతే వాడు అలా సంవత్సరమైనా అది ఆ విధంగా మనము కూడా సాధన అనేటువంటిది తీవ్ర సాధన, మధ్య సాధన, మృదు సాధన, అధమ సాధన అని. ఇప్పుడు శ్రవణం చేశాం, మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసాం అనుకోండి, ఏం జ్ఞాపకం ఉంటుంది మనకి? ఏమి జ్ఞాపకం. అందుకని శ్రవణం. ఈరోజు ఒకరోజు జపం చేశాం, మళ్ళీ జపాన్ని మనం విడిచిపెట్టేసాం 1 సంవత్సరం. అలా కాకుండా మనం మన నిత్య కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఆ ప్రకారముగా మనం దీని కూడా చేసుకోవాలి. అర్థమైంది కదా? అప్పుడే మనం దూరం అవుతుంది మనకి.
ఈ ప్రకారముగా కచ్చిత్ స్వదంతే సత్యాని కథమేవ మహామతే మృగతృష్ణ జలానివ దృశ్యాన్యతి పురస్థితైః. ఓ శ్రీరామచంద్ర, మృగతృష్ణ జలాని ఇవ అన్న. కాబట్టి మృగతృష్ణ జలం వలే ఎదుటి ఉన్నప్పటికీ అసత్యములు ఈ దృశ్య పదార్థములు ఎవరికి ఎట్లు చింపగలం? మృగతృష్ణ అంటే ఏమిటి? లేడీ మరుభూముల్లో నీటి కంటూ తిరుగుతూ ఉంటుంది. అది అది ఏమి వెళ్తుంది? ఏమైనా దాహం తెచ్చుకుంటుందా? ఏమైనా కలుగుతుందా? అలాగనే మనము కూడా ఎంతవరకు వివేకాన్ని పొందలేదో అంతవరకు మనకి ఏమవుతుంది? దృశ్య పదార్థాలన్నీ కూడా మొత్తం ప్రపంచ పదార్థాన్ని మనకు రుచిగానే. ఎప్పుడైతే అవివేకము కలిగిందో, అవివేకం కాదు కదా, అవివేకం అనుకుంటారు. ఆ వివేకం అంటుంటే అవివేకం కలిగిందంటే మళ్ళీ దాని కదా. అవివేకం ఎప్పుడు కలిగిందో అప్పుడు మనకి దృశ్య విషయాలు ఏమి శబ్దము కానీ, స్పర్శము కానీ, రూపము కానీ, రసం కానీ, గంధము కానీ ఇవన్నీ ఆనాడు మనకి రుచించవు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రకారముగా యదవస్థితి విజ్ఞాతం తత్ర ఉపాదేయత కుతః కేన స్వప్నం పరిజ్ఞాయ స్వప్నహేమాభిగమ్యతే. ఈ ఎదు వస్తు ఎత్తు అవస్థితి విజ్ఞాతం అని, ఏ వస్తువు అయితే మనకి మిథ్య తెలిసిపోతున్నదో, మనకి తెలిసిపోయినప్పుడు దాని ఎందు మనకి గ్రాహ్య బుద్ధి ఎప్పుడు కలగదు. ఒక వస్తువులో సారం లేదని చెప్తాడు, అది కొనుక్కొని తింటామా మనం? సారం లేనిది మిథ్య అనమాట, సారం ఉన్నది సత్యం. మనం ఆ వస్తువు కొనుక్కుంటున్నాం, తింటున్నాం, దానివల్ల నీకు ఇంటికి ఏం ప్రయోజనం లేదు, నిస్సారమయ్యా అంటే తింటామాట. అంతకుముందు ఆ వస్తువుకి వివేకం లేదు కాబట్టి మనము ఏమి అది నిస్సారమైన తినేవాళ్ళం. ఆ ప్రకారంగా ఎప్పుడైతే ఇక స్వప్నమందలి బంగారం, స్వప్నంలో మనకి అనేక రకరకాల వస్తువులు కానీ ఏది కానీ ఇచ్చినట్లు ఉంటాయి. మరి అది జాగ్రత్త వస్తువు వచ్చిన తర్వాత అది గ్రహించడం వీలుపడుతుందా? గ్రహించడం వీలుపడుతుందా? ఒకరు మనకేదో బంగారం డబ్బు ఇచ్చారు రాత్రి స్వప్నంలో, మనకు అప్పుడు సత్యంగానే ఉంది. జాగ్రత్త వస్తువు వచ్చిన తర్వాత అది గ్రహించాలా? మనం గ్రహించడం వీలుపడుతుందా? ఎందుకు అంటే జాగ్రత్తకి స్వప్నం అనుకుంటే డిఫరెన్స్ ఏమిటి? జాగ్రత్తలో మనకు సంపాదించిన వస్తువు స్థాయి రూపంలో ఉంటుంది, స్వప్నంలో మనం కలిగినటువంటి వస్తువు యొక్క అస్థాయి రూపంలో ఉంటుంది. అది జాగ్రత్తకు వస్తుంది ఏమి? ఆ ప్రకారముగా ఎలాగైతే స్వప్నములో ఉన్నటువంటి వస్తువు మనకి గ్రహించి బీరువాలో పెట్టుకుంటాం అన్నటువంటిది లేదో, ఆ ప్రకారముగా ఎప్పుడైతే మనకి అది మిథ్య అని తెలిసిపోయింది, రాత్రి స్వప్నంలో ఉన్న వస్తువు అలా ఫలితాలు తర్వాత సంగతులు అవి మంచిగా ఉంటాయి. మనకు వచ్చే స్వప్నాన్ని బట్టి కొన్ని చెరువే ఉంటాయి. కానీ ఇక్కడ మనకి వేదాంతరీత్యా కావాల్సింది ఏంటంటే ఆ వస్తువు అన్నటువంటిది గ్రహించి మన జాగ్రత్త వస్తువులో దగ్గర పెట్టుకోవడం అనేది అది మిథ్య అని మనకి అలాగే పూజనం అవుతుందో, ఆ ప్రకారముగా మన వివేకం ద్వారా ఎప్పుడైతే ఈ వస్తువు మిథ్య తెలుసుకున్నామో అది గ్రాహ్యానికి ఎప్పుడు మనకి గ్రహించిన వీలుపడుతుందా? అయితే మరి ఈ వస్తువులని మిథ్య అని అనగలమా? ఈ వస్తువులన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఈ మిథ్య మనకు వీలుపడుతుందా? ఇవన్నీ సత్యమే. ఎవరికి మిథ్య?
ఎవరికి ఆత్మజ్ఞానం కలుగుతుందో వారి దృష్టిలో ఇవి ఒకరోజు నశించిపోయినవే కానీ శాశ్వతమైన కావని భావన అంతే. ఆయన దృష్టిలో ఒకటి లేనివి కావు. ఇదంతా ఈశ్వరుడు వల్ల సంప్రాప్తమైన వస్తువు ఇవన్నీ మనకి. ఇవన్నీ ఎవరు వచ్చాయి? భగవంతుడు వచ్చిన వస్తువు. అయితే వీటికి ఉన్నటువంటిది ఏమి? ఎప్పటికైనా ఒక వినాశం ఉంది కాబట్టి ఇది మిథ్య అని ఒకటి ఆశ. విచారం చేస్తే నీటిలో పుట్టిన బురగ నీటి కంటే భిన్నము. నీటిలో పుట్టిన బురగ అవి నీటి కంటే భిన్నమా? కానీ బురగ నిత్యమైన నీరు, బురగ అనిత్యమైన నీరు నిత్యమే కదా. బురగేమో వర్షాకాలం పుడుతుంది, పోతుంది. బురగ ఎప్పుడు పడుతుంది? ఒక నీరు స్పీడ్గా వస్తున్నప్పుడు పుడతాయి, పైనుంచి పడినప్పుడు పడుతుంది, పోతుంది. అది పోయినా అది మిథ్యాభూతమైన వస్తువుని తెలిసినా జ్ఞానికి అజ్ఞానికి ఉంటాను. ఆ మిథ్యాభూతమైన వస్తువు అధిష్టానం కంటే భిన్నము కాదు అనేటువంటి స్థితి కలిగి ఉంటాడు జ్ఞాని. ఇక్కడ ఇది గొప్ప ఇందులో ఉన్నటువంటి కీలకం చెప్తున్నా. ఏమంటారు? విచారణ చేసుకొని మిథ్యాన్ని ముందు తీసేస్తాం. అదలే అప్పుడుగా కనబడినంత మాత్రంలో ఇప్పుడుగా ఏ రూపాన్ని దాల్చింది పోయినప్పుడు? స్వాత్మత రూపాన్నే దాల్చింది. కాబట్టి జ్ఞాని నీటిని ఏ విధంగా ప్రేమిస్తాడో బుడగను కూడా అదే విధంగా ప్రేమిస్తాడు. అర్థం. మళ్ళీ అక్కడ సూక్ష్మ విషయం తెలుసుకొని ఉండాలి. లేకపోతే మరి సర్వం కలిగిన బ్రహ్మలాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞాని శరీరంలో జ్ఞాని దృష్టిలో ఆత్మ నుండి పుట్టింది ఈ దేహం. దేని నుంచి పుట్టింది? నీటి నుంచే పుట్టింది బురగ, ఆత్మ నుంచే పుట్టింది ఈ దేహం. ఇప్పుడు ఈ దేహం ఆత్మ కంటే భిన్నమో? మనకి అజ్ఞానం ముందు వైరాగ్యం లేని కారణంగా వేరు చేసుకోవాలి. జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ వేరు చేసే వస్తువు కూడా ఎందుకు? అణువు కూడా పరమాత్మ కంటే భిన్నము. అందుకని ఇది మళ్ళీ మనం వైరాగ్యముతో భేదించిన తర్వాత ఆత్మ కంటే భిన్నమైన వస్తువు ఒకటి లేదని అప్పుడు అఖండమైన విజ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఇప్పుడు మనము ఏది భిన్నంగా ఉందో దాన్ని తోసిపుచ్చడానికి నేతి వాక్యముల ద్వారా వేరు చేసుకుంటూ, లేకపోతే శృతిలో కొన్నిటి విరోధం వస్తుంది అన్నమాట. సర్వం కలిగిన బ్రహ్మ అంటే ఈనుపల్లో కూడా బ్రహ్మస్వరూపమే కదా. ఇప్పుడు ఓ చెట్టు ఆకు కూడా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మ కంటే భిన్నమేవి. అంచేత మొట్టమొదట మనం సాధన చతుష్టి సంపత్తి ద్వారా శమదమాది గుణాలందులు ఉన్నాయి కదా, వాటి ద్వారా మన మనస్సుని బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మాత్మైకమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి తగిన యోగ్యతని సంపాదించుకుంటామన్నమాట. ఆ తత్వాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటున్నామో యోగ్యతని, ఆ దానిని మనం సంపాదించుకుంటూ దృఢ అపరోక్ష జ్ఞానాన్ని పొందాలి. మనం దృఢపరోక్ష జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆ దృఢాపరోక్ష జ్ఞానం మనకి కలిగిందో అప్పుడు మనకేమవుతుంటే ఎప్పుడూ సంతోషంగా మనస్సు. దృఢపరోక్ష జ్ఞానం కలిగిన వెంటనే ఈ శరీరం విడిచిపెట్టి ఆత్మ ఎక్కడికే ముక్తుడు అయిపోయినా తన ప్రారంభం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. అయితే సంపాదించుకున్న వారికి మనకి వచ్చిన భేదం ఏమిటి? అర్థమైందా? సంపాదించుకున్న వాడికి ఈ జ్ఞానం సంపాదించుకున్న సామాన్య భేదం ఏమిటి? ఆయన శరీరాన్ని కలుగుతూ చూస్తుంటాడు ఇద్దరు. కానీ ప్రపంచంలో వచ్చిన ఆపత్తి విపత్తులకు లోడుగాడు ఎవరు? జ్ఞాని. అంటే ఏమిటి? ద్వంద్వాలకి లోడుగాడు.
అయితే ద్వంద్వాతీతుడు అవుతాడు, జీవన్ముక్తుడు అవుతాడు. ఆయనలోకి డిఫరెన్స్ అదే అనమాట. ఆయన ద్వంద్వానికి లోపడి ఉంటాడు. ప్రారంభ ఇద్దరికీ ఉంటుంది. ఈ అజ్ఞానికి శరీరము వద్దనుకుంటే పోదు. జ్ఞాని ముక్తి పని చేయాలి కదా, నాకు ఇంకేం లేదంటే వీనికి శరీరము పోదు. ఉంటా ఇద్దరు ఉండి ద్వంద్వాతీతులు అవుతాడు. ఇద్దరు ద్వంద్వ లోపడి జమజర ప్రవాహానికి పాత్రుడు అవుతాడు. అందుచేత మనము మరి ఈ తత్వాన్ని పొందడం దేనికి అంటే ద్వంద్వాతీతం కావాలి. అది అనమాట మెయిన్. అది కావాలి అంటే పరమాత్మ యొక్క విజ్ఞానము నరాల్లో వ్యాపించుకు రావాలి. వ్యాపించుకు రావాలి అంటే ఆ భావన అంత దృఢంగా మనకి ఉండాలి. అంటే ఉన్నప్పుడే వస్తుంది. లేకపోతే మీద మీద మనకు కలుగుతుంది. ఎవరికి యోగ్యాన్ని భోగ్యాన్ని జ్ఞాని కలుగుతుంది. మళ్ళీ ఏదో ఒక అవతారం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి మనస్సు ద్వంద్వాలకు లోనైపోతున్నాం అని. అందుకని రామ, నువ్వు నిరంతర చిత్తాతత్వుడు మాత్రం శాస్త్ర పాఠాన్ని నీ యొక్క జపాన్ని, నీ ధ్యానాన్ని, ఏదైతే నీకు నియమాలు పెట్టుకుంటావో ఆ నియమాలు మాత్రం ఉల్లంఘించుకో. కొంతమంది ఏంటి, అంతా బ్రహ్మని తెలిసిపోయింది కదా, ఇంకా నీకు నియమా, మళ్ళీ ఇది మొదలెడతారు. ఇంకా నియమా, అంతా బ్రహ్మ ఏం తిన్నా పర్లేదు, ఏదైనా పర్లేదు అంటారు కదా దానికి. కాబట్టి ఏం తిన్నా పర్లేదు కానీ బ్రహ్మాత్మ తెలిసిపోయిన తర్వాత నేనేం ఎందుకంట అంటే ద్వంద్వాతీతులు అయినామో లేదో ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం సాక్షిగా ఉన్నామా, ఆ ఇంద్రియముల యొక్క విరోధంలో మనం చిక్కుకున్నామా, ఇది మనం తెలుసుకోవాలి కదా. మరి సాక్షిగా ఉండి ద్వంద్వాతీతుడికి ఇంకొకటి అవసరం లేదు. ఏమని అవసరం లేదు. ఇంకొకటి చేయవలసిన కర్తవ్య కర్మలేమి అవసరం. మన సాక్షిగా మనం ఉండే పరిస్థితిని సంపాదించుకోవాలి కదా. ఏమిటి సాక్షి? ఇంద్రియాలు ఏ పనులు చేస్తూ ఉన్నాయో వాటికి మనం సాక్షి ఉండాలి. మనం సాక్షిగా ఉన్నారు అన్నారనుకోండి, ఆ ఇంద్రియములు ఆ యొక్క శాస్త్రాన్ని, ఆ యొక్క ఆత్మతత్వాన్ని అన్వేషించడానికి ఒక యోగ్యములు అవుతాయి. అందుచేత ఈ ప్రకారముగా మనము ఏం చేసుకోవాలి, సాధన చతుర్థి సంపత్తిని చక్కగా సంపాదించుకుంటూ, శాస్త్ర పఠనాన్ని నిత్యము గావించుకుంటూ, కొంత అనుష్ఠానాన్ని శీలించుకుంటూ ఉంటుంటే ఈ జన్మలో ముక్తి పొందడం అన్నటువంటిది సుఖమే కానీ కష్టమో కాదు. కాబట్టి ఆ విధంగా ఆ ముక్తికి తగినటువంటి సాధనలన్నీ మనకి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా ఉన్నాడు ఈరోజు కూడా నేను మనకి. కాబట్టి మనకు అటువంటి సత్కరమ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఈ జిలామాను శ్రీకృష్ణుడి జగత్ప్రియమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురుదేవులు మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ పునత్తు సహైర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.